హలో నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. సో మనం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ఒక 1 year అయిపోయి ఉంటుంది కదా. మా టీవీలో వచ్చే ఒక ప్రోగ్రామ్ కోసం మనమే కాదు, ఇంట్లో ఉన్న చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఆంటీలని, అమ్మాయిలని, యూత్ అని, స్టూడెంట్స్ అని ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం ఈ మా టీవీలో వచ్చే ఈ ప్రోగ్రామ్ కోసం నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది నాకు కూడా చాలా పర్సనల్‌గా ఫేవరెట్ షో అనమాట. చాలా మందికి ఈ షో ఎందుకో నచ్చదు. దానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడేటోళ్ళుంటరు. కానీ నాకైతే నచ్చుతది. ఎందుకంటే నిజంగానే మనుషులను అందరిని ఒక దాంట్లో ఏసి పెడితే వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయి, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ తెలుస్తది. ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటది. అదే 'బిగ్ బాస్' సీజన్ 8. సో మనం అనుకున్నట్టుగానే ప్రోమో వచ్చేసింది. మేబీ సెప్టెంబర్‌లో ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో గానీ ఈ 'బిగ్ బాస్' అయితే స్టార్ట్ అయితది. ఆగస్ట్ అంటే జులై ఎండింగ్‌కి వచ్చింది కాబట్టి మేబీ ఆగస్ట్‌లో అయ్యుండదు. మాక్సిమం సెప్టెంబర్ 8కి ఇది కన్ఫర్మ్ అని అంటున్నారు. సో మనం అనుకున్నట్టుగానే ఆల్రెడీ మనం అనుకుంటూనే ఉన్నాం. ఇది సీజన్ 8 కాబట్టి ఇది ఇన్ఫినిట్ అని ఉండొచ్చు. ఎందుకంటే 'బిగ్ బాస్' సీజన్ 7 ఉల్టా పుల్టా 7 ఏదైతే ఉందో ఆ 7 ఉల్టా పుల్టా చేసి మొత్తం షోని ఉల్టా పుల్టా చేసి బ్లాక్ బస్టర్ చేసిండ్రు. సో ఈసారి ఇన్ఫినిట్ అని పెట్టిండ్రు కాబట్టి ఈ ఇన్ఫినిటీ ఎలా ఉంటది? ఎలా ఉండబోతుంది? 2 హౌస్‌లు ఏమైనా ఉంటాయా? ఈ ఇన్ఫినిట్ అంటే 2 సున్నాలు కనిపిస్తాయి కదా మనకి. అంటే ఇట్లా ఇన్ఫినిట్. ఆ 2 ఇళ్లల్లో ఇక్కడ కొంతమందిని, ఇక్కడ కొంతమందిని ఉంచి వాళ్ళ మధ్య గేమ్స్ పెట్టి, మధ్యలో ఏదైనా అడ్డంగా పెట్టి ఇట్లా ఏమైనా ఉంటదా అని అందరికీ ఒక డౌట్ ఉంది. మరి అది క్లారిఫై అవ్వాలంటే మాత్రం మనకి షో స్టార్ట్ అవ్వక తప్పదు. అయితే ఈ సీజన్‌కి కూడా మన మన్మధుడు నాగార్జున అనే హోస్ట్ అనమాట. ఇక అందరికీ నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే 'బిగ్ బాస్' బస్ హోస్ట్ ఎవరు? ఇక లాస్ట్ సీజన్‌లో ఇరగదీసిన శివాజీ గారు ఎవరైతే ఉన్నారో ఆయననే 'బిగ్ బాస్' బస్‌కి హోస్ట్‌గా ఉంటారని చాలా వార్తలొస్తున్నాయి. అట్లాగే ఇంకెవరు, శోభా శెట్టి కూడా. ఇంకా అట్లాగే మన ఏం చెప్పాలి ఆయన గురించి, అమర్‌దీప్ గురించి కూడా, అమర్‌దీప్ కూడా ఉంటాడు అని అంటున్నారు. కానీ అమర్‌దీప్ ఉంటే మాత్రం మేము బస్ చూడమని కింద కామెంట్‌లొచ్చినాయి. సో శివాజీ గారు ఉంటేనే ఆయన మైండ్ సెట్‌కి, ఆయన మాటలకి ఆ బజ్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. కానీ ఆయన పొలిటికల్‌గా బిజీగా ఉన్నారు కాబట్టి రీసెంట్‌గా కూటమి గెలిచింది ఆంధ్రాలో కాబట్టి అందులో బిజీగా ఉన్నారు. మరి ఆయన చేస్తారా? అంటే ఇది వీక్‌కి వన్స్ కాబట్టి ఎలిమినేట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి మేబీ ఆయనకి టైం ఉంటే చేయొచ్చు. లేదంటే ఎక్కువ వినిపిస్తున్న పేరు శోభా శెట్టి. తనకి తెలుగు రాదు. కొంచెం కాంట్రోవర్షియల్‌గా కూడా మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి. తను 'దావత్' అనే షో కూడా రీసెంట్‌గా హోస్ట్ చేసింది కాబట్టి మేబీ తనని తీసుకోవచ్చు. లేదంటే రతికా రోజ్‌కి ఫుల్‌గా ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది. సో రతికా రోజ్‌ని కూడా తీసుకునే ఛాన్సెస్ ఉందని అంటున్నారు. మొత్తానికైతే ఈ 'బిగ్ బాస్' సీజన్ 8 సెప్టెంబర్ 8కి, అంటే నిజంగానే 'బిగ్ బాస్' సీజన్ 8 సెప్టెంబర్ 8 అది కూడా ఇన్ఫినిటీ. మన నాగార్జున గారే హోస్ట్. అలాగే 'బిగ్ బాస్' బస్‌కి హోస్ట్ అనేది నేనైతే క్లారిటీగా చెప్పలేను. ఇంకా ఇందులోకొచ్చే కొంతమంది పేర్లయితే బాగా వినిపిస్తున్నాయి. కుమారి ఆంటీ అని, ఈ ఇంకెవరు, దీపిక అయితే ఏకంగా ఒక వ్లాగే చేసి పెట్టేసింది యూట్యూబ్‌లో. నేను 'బిగ్ బాస్' వెళ్తున్నా, అమ్మ నాన్నకి బాయ్ చెప్తున్నా అని. సో ఈ దీపిక అయితే ఫుల్ యాక్టివ్ అనమాట. ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా మా టీవీలో గానీ, ఎక్కడైనా వాటి ఫంక్షన్స్‌లో గానీ తన మాటలతో అందరిని అట్రాక్ట్ చేస్తుంది. మరి ఇంట్లో కూడా అట్నే చలాకీగా ఉంటది. ఇక మనం అనుకున్నట్లే 11 మంది ఉంటారు. ఇక వైల్డ్ కార్డ్‌లో ఒక 4 మంది యాడ్ అయితే మొత్తం 15 మంది లేదంటే 16 మంది అయితారు. మరి ఈ సీజన్ 8 ఎట్లుంటది? ఇటు 8 మందినేస్తారా? అటు 8 మందినేస్తారా? నిజంగానే కదా! ఇది కూడా నోట్ దిస్ పాయింట్. సీజన్ 8 ఇన్ఫినిట్ కాబట్టి 2 హౌస్‌లుంటాయి. ఇటు 8 మెంబర్స్‌ని, ఇటు 8 మెంబర్స్‌ని కూడా ఏసే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఎట్లాగైతే ఒక డాన్స్ మాస్టర్ ఉంటారు. ఒకరు సీరియల్ మన మా టీవీ నుంచి అయితే దిగుతారనుకోండి. మొత్తం మహాభారతం దిగినట్టు మొత్తం ఒక సీరియల్ బ్యాచ్ దిగుతది. పోయినసారి ఆ ప్రియాంక సింగ్ అని, ఈ అమర్‌దీప్ వీళ్ళందరూ. ఈసారి అమర్‌దీప్ వాళ్ళ వైఫ్ కూడా వస్తదని కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరి ఆ వార్త కూడా క్లారిటీ లేదు. సో అందరం వెయిట్ చేద్దాం. అసలు ఈ సీజన్ 8 ఎలా ఉండబోతుంది? ఇన్ఫినిటీ ఎలా ఉండబోతుంది? కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరనేది నేను మళ్ళీ మీ ముందుకొచ్చి సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. అంటే అది స్టార్ట్ అయ్యే ముందు అందరూ కొంచెం ఈ సోషల్ మీడియాకి వాటికి వీటికి దూరంగా ఉంటారనమాట. గుడ్ బై చెప్తూ ఉంటారు. పోస్టులు కూడా తక్కువ చేస్తా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని మనం వెతికి పట్టుకొని వీళ్ళే కన్ఫర్మ్ అయ్యిండ్రని నేను కరెక్ట్ లిస్ట్‌తో వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. టు ది పాయింట్.